ఒక్క నిమిషం, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. నేను మాట్లాడి నీకేం కావాలో అది నేను సెటిల్ చేస్తా, అంతేగాని ఇంట్లో వరకు అయితే వద్దు. ఏంటి సెటిల్ చేసేది నాకు అర్థం కాదు. నీ రిజిస్టర్డ్ వ్యాపారం అనుకుంటున్నావు ఏంది ఇది? సపరేట్గా మీ అయ్యా మీ అయితేనే మాట్లాడతా. శివ, నువ్వు ఇంట్లో మా నాన్నతో మాట్లాడడం వల్ల పరుగు పోవడం తప్ప ఏం లేదు. మా తమ్ముడు గురించి నాకు చెప్పినావు కదా ఇట్లా జరిగిందని. నేను మా తమ్ముడితో మాట్లాడి నీకు క్లారిటీ ఇస్తాను చెప్తాను కదా. ఏంటి నువ్వు నాకు క్లారిటీ ఇచ్చా నాకు అర్థం కాదు. అయినా కూడా నీ తమ్ముడు నాకు రెడ్ హండ్రెడ్ కాడ దొరికిండు. నీ ఫోన్ ఆన్ చేసిన వెంటనే వాడు ఫోన్ చేసిండు. ఏమనుకోవాలమని నేను? ఓకే శివ, నా తమ్ముని తప్పు అని చెప్పేసి అంటాను కదా, నేను కూడా ఒప్పుకుంటాను. నా తమ్ముని తప్పే, కానీ తమ్ముని ఎంత తప్పు ఉన్నదో నీ చెల్లె కూడా అంతే తప్పు ఉన్నది కదా. వాళ్ళు ఇద్దరు కలిస్తేనే కదా తప్పు జరిగింది అక్కడ. మనం యాజ్ ఎ బ్రదర్స్ లాగా ఏం చేయాలి, నువ్వు నీ చెల్లెని కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను నా తమ్ముని కంట్రోల్లో పెట్టుకుంటా. నెక్స్ట్ టైము ఏ ఇష్యూ రాకుండా చూసుకోవాలి. అదే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. అదే నేను చెప్పేది. ఇప్పుడు నా చెల్లెని నేను కంట్రోల్లో పెట్టుకుంటా. ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయితే రేపు ఎందుకల పరిస్థితి? నీ తమ్ముడు నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావా? సరే శివ, నీ చెల్లెని నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నట్టే నా తమ్ముడుగా నేను కంట్రోల్లో పెట్టుకుంటా. మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్ రిపీట్ కాదు. ఇగో అన్వేష్, నా చెల్లె మీద నాకు నమ్మకం ఉన్నది, కానీ నీ తమ్ముడి మీద నాకు నమ్మకం లేదు. నా చెల్లె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, అది చిన్న పిల్ల. వాడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతాడు. వాడు కనీసం సోవి కూడా లేదా? నువ్వు నేను ఇద్దరం ఆ స్టేజ్ దాటుకునే ఇక్కడ దాకా వచ్చినావు, అర్థమవుతుందా? డిగ్రీ చదువుకున్నా బీటెక్ చదివినా ఆ ఏజ్లో ప్రభావం అట్లుంటుంది, అట్రాక్షన్ అట్లుంటుంది. అది నీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. నా తమ్ముడిని కంట్రోల్లో పెట్టుకోని చెప్పినా కదా, ఇంకేంటిగా? ఇగో అన్వేష్, మాటలు చెప్పుడు కాదు. నీ తమ్ముడు ఇంట్లో ఉన్నాడు కదా, ఇక్కడ పిలిపి ఇంకోసారి నీ ముందే నా చెల్లె జోలికి రానని చెప్పాను. సరే శివ, నీ ముందే నా తమ్ముడు ఇంకోసారి నీ చెల్లె జోలికి రా అని చెప్పేసి నీకు మాట ఇప్పిస్తా. నువ్వు మాత్రం లొల్లి చేయకు, అర్థమవుతుందా? నా తమ్ముడు ఇటు రా ఒకసారి. అన్నా నిన్నే పిలుస్తుండు. ఏం కాదు బాబా, పోదాంపా. అన్నా, అదే తమ్ముడు శివతోటి మాట్లాడినరా, వాళ్ళ చెల్లెను వాళ్ళ అన్న కంట్రోల్లో పెట్టుకుంటా అని చెప్పేసి మాట ఇచ్చిండు. అట్లనే నువ్వు కూడా వాళ్ళ చెల్లె జోలికి పోకుండా ఆమెతోటి మాట్లాడకుండా కంట్రోల్ ఉంటావా ఉండవా? శివ ముందే మాట ఇరా. సరే అన్న. అరే సరే కాదురా, నా చెల్లెకి ఇంకోసారి ఫోన్ చేసిన, దాన్ని కలిసిన, దాంతో మాట్లాడినా, నా సంగతి ఏందో తర్వాత చూపితే చెప్తాను. మా బావ మీ చెల్లితో మాట్లాడని చెప్పేసి అన్నాడు కదా, మాట్లాడినప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమనకండి. అన్వేష్, ఇక నీ మీద గౌరవంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానా. ఇది కనుక మళ్ళీ రిపీట్ అయింది అనుకో, ఇక వాడిని చంపి జైల్లోకి వెళ్ళిపోతా, చెప్తాను, ముందే చెప్తాను. సరే శివ, ఇక నువ్వు కూడా ఇది టీనేజ్, అర్థం చేసుకో. ఈ వయసులో ఇట్లనే ఉంటుంది. ఇక జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపో. ఇంతటితోటి నా తమ్ముడిని నేను 100% కంట్రోల్లో పెట్టుకుంటా.